హాయ్ అండి అందరికీ. మేమైతే బ్యాగులు సర్దుకున్నాము. ఎక్కడికి వెళ్తుర్రు ఈళ్ళు అనుకుంటున్నారా? మేమైతే కాశీ బయలుదేరినాము. ఎన్ని సంవత్సరాల నుంచో అనుకుంటున్నాము కాశీ వెళ్దామని. 4 ఇయర్స్ కల ఇది మాకు. ఎవరైనా తెలిసినోళ్ళు ఎళ్తారేమో, వెళ్దాం అని అట్లనే అనుకున్నాము. ఇంకెవ్వరితోటి లాభం లేదులే అని మేమే ధైర్యం చేసి అయితే టికెట్లయితే బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్తే అంతా తెలుస్తదిలే అని. ఇగో స్నాక్స్ అయితే చేసుకున్నాము. బూరెలు, కారపప్పలు, చక్రాలయితే చేసినాము. అమ్మ అయితే ఈ పులిహోర అయితే చేసింది. ఆమె చింతపండు పులిహోర బాగా చేస్తదని ఆమెను చేయమంటే చేసింది. చాలా టేస్టీగా చేస్తది బాగా. ఇగో కొంచెం చేయమంటే 2 కిలోల పులిహోర చేసిందంట. అది మాకు కాశీ వెళ్ళిన దానికొచ్చింది. ఇంకా ట్రైన్‌లో గూడా పంచినాం మేము. ఆమెదంతా పెద్ద చెయ్యి బాగా ఎక్కువ చేసింది. సరేలే అక్కడైనా ఎవరికైనా పెట్టొచ్చులే అనుకోని ప్యాకింగ్ అయితే చేసుకొని వెళ్ళినాము. మేమైతే దేవుడికి మంచిగా పూజ చేసుకొని, పొద్దున్నే లేసి దేవుడికి పూజ చేసుకొని, ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని, మంచిగా దండం పెట్టుకొని, ఏ ఇబ్బంది లేకుండా కాశీ వెళ్ళి రావాలని దేవుళ్ళందరిని దండం పెట్టుకొని అయితే బయలుదేరినాము. నేను, మా మమ్మీ, మా డాడీ, మా వారు, మా ఫ్రెండు ఐదుగురం అయితే బయలుదేరినాము. మా తమ్ముళ్ళకి టాటా చెప్తుర్రు. మొత్తానికైతే ట్రైన్ అయితే ఎక్కేసినాము. 9:30కి ట్రైను. డైలీ మార్నింగ్ 9:30కి ట్రైన్ ఉంటది. సికింద్రాబాద్ టు కాశీ, వారణాసి జంక్షన్. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ ట్రైన్ పేరు. మేమైతే 3 నెలలు ముందే బుక్ చేసుకున్నాము. స్లీపర్ క్లాసు. బానే ఉంది. నీట్‌గానే ఉంది. మంచిగానే ఉంది. స జనాలు బాగుంటారు కాబట్టి కాశీ వెళ్ళేవాళ్ళు వాళ్ళతోటి సరదాగానే గడిచిపోతది. టైం మనకేమి ఇబ్బంది అనిపియదు ట్రైన్‌లో. కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకోండి. మనకి తక్కువ బడ్జెట్‌లో అయిపోతది. ఏసీ అది ఇది అంటే ఎక్కువైతది గదా! ఏసీ బడ్జెట్ పెట్టుకునే వాళ్ళు ఏసీ పెట్టుకోవచ్చు. పెట్టుకోలేని వాళ్ళు ఇలా మేము ఏసీ సలిపెడతదని మా అమ్మ, నాన్నకి పడదని ఏసీ అయితే బుక్ చేయలేదు. ఇగ మాకు మధ్యాహ్నం అయిపోయింది. మేము ట్రైన్ ఎక్కి 9:30కి ఎక్కినాం గదా! ఇప్పుడు 2:30కి మేము భోంచేసుకున్నాము. కాసేపు భోంచేసి, కాసేపు వ్యవహారాలు పెట్టుకొని, టైం పాస్ చేసుకొని, అలా మా ట్రైన్ జర్నీ అయితే సాగుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, కాశీ విశ్వేశ్వరాయ అనుకుంటూ అయితే ముందుకు బయలుదేరినాము. ఇక్కడ చాలా మనకి బ్రిడ్జిలయితే చాలా వచ్చినాయి. పెద్ద పెద్ద బ్రిడ్జెస్ వచ్చినాయి. 6, 7 బ్రిడ్జిలొచ్చినాయి. మనం హైదరాబాద్ నుంచి కాశీ వెళ్ళే వరకు గూడా పెద్ద పెద్ద బ్రిడ్జిలు చాలా టైం పడతది. ఇగ మేమైతే దిగినాము. ఇదే దానాపూర్ ఎక్స్‌ప్రెస్. సికింద్రాబాద్ టు దానాపూర్. మళ్ళా అక్కడి నుంచి ఈవినింగ్ 5కి ఉంటది. సేమ్ ట్రైను. తెల్లారి మళ్ళా నైట్ 9:30కి దించుతది. అప్ అండ్ డౌన్ తిరుగుతూనే ఉంటది ఆ ట్రైను. ఇదంతా వారణాసి జంక్షను. వారణాసిలోని లోపల రైల్వే స్టేషన్‌లో ఈ మంచి మంచి పెయింటింగ్స్ ఉంటాయి. ఎక్కడ పట్టినా మనకు వారణాసిలో పెయింటింగ్సే కనబడతాయండి. గుడి దగ్గరికెళ్ళినా, లైన్‌లలో ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా మొత్తం పెయింటింగ్స్ అద్భుతమైన పెయింటింగ్స్ కనబడతాయి మనకి. ఇది వారణాసి జంక్షన్‌లోని ఈ పెయింటింగ్స్ అన్నీ గోడల మీనివి. ఇది లోపట భాగం అనమాట. ఈ నుంచి మనము ఎక్సలేటర్ తోటి దిగి బయటికెళ్ళిపోవచ్చు. ఎక్సలేటర్ గూడా ఉంది. ఇక్కడ సౌకర్యం గూడా ఉంది. స్టేషన్‌లో ఫుడ్ గూడా తినొచ్చు. కావాలనుకుంటే ప్యాకింగ్ చేసుకొని ఎళ్ళొచ్చు. ఇదే అండి వారణాసి జంక్షన్. రైల్వే స్టేషన్ బయట మొత్తం ఇది. చాలా పెద్ద జంక్షనే. రైల్వే స్టేషన్ ముందు భాగం ఇదంతా. ఇక్కడ మనం బయటికి రాగానే ఆటోలుంటాయి. భయపడాల్సిన పనేం లేదు. మస్తు ఆటోలుంటాయి. ఇక్కడ అన్నీ ఇది బ్యాటరీ ఆటోలే నడుస్తాయి. మన ఆటోలు తక్కువ కనబడతాయి. మొత్తం ఇవే కనబడతాయి. కొంచెం ఆటోలోళ్ళు కొంచెం తెలవనోళ్ళని అంత ఇంత అంటారు గానీ, ఏమి ఇబ్బంది పెట్టరు. పాపం మంచోళ్ళే. కాశీవాసులంతా మంచివాళ్ళే. ఇక్కడైతే మాకు లేడీ డ్రైవర్ అయితే దొరికింది. ఆమె అయితే ఫస్ట్ 150 అన్నది. తర్వాత మళ్ళీ దాంట్లో ఎక్కి కూర్చోంగా 250 అన్నది. అట్లా కాదులే మేము దిగిపోతాం అంటే, కానీ వెళ్దాంలే అని మళ్ళీ బయలుదేరింది. అట్లుంటదనమాట కొంచెము. అంతే ఏమి ఇబ్బంది ఉండదు కాశీలో. కాశీలో మోసాలంటారు గానీ ఏం లేదు. చిన్న చిన్న మిస్టేక్‌లు అంతే. అంటే మనకు హిందీ రాదు కాబట్టి వాళ్ళకి హిందీ వస్తది. కొంచెం అట్లా మేనేజ్ చేసుకోవాలి. మా సార్‌కి హిందీ వస్తది. మా ఫ్రెండ్‌కి గూడా హిందీ వస్తది. వాళ్ళు బాగా మాట్లాడిర్రు. మాకేమి ఇబ్బంది లేదు. కానీ వారణాసిలో దిగిన కాంచి వేడి బాగండి. చెమటలైతే కారిపోతున్నాయి. ఎంత వేడంటే అసలు మనకి అక్కడికి చాలా సంబంధమే లేదు. ఇక్కడ అంత హాయిగుంటది. అక్కడ మాత్రం మస్తు వేడి.
ఉడక అంత మొత్తం ఉడక. మేమైతే అది ఎక్కి మనం రూమ్ తీసుకున్నాము. సైకిల్ బాబా ఆశ్రమంలో రూమ్ తీసుకున్నాము. అక్కడికైతే బయలుదేరినాము. అక్కడికి మనిషికి ₹30 తీసుకున్నారు. ఒక్క మనిషికి మేము ఐదుగురం గదా! 150 అని మాట్లాడినాం గానీ, ఇంగ రైల్వే స్టేషన్ కాంచి కాబట్టి కొంచెం ఎక్కువే అడుగుతారు. ₹220 250 అని ఆమె డిమాండ్ చేస్తుంటే, సరేలే అని 220 అయితే ఇచ్చినాం మేము దిగినాక. ఇదంతా రోడ్ మీద ఎళ్తుంటే తీసినాము. ఈ సైడు ఫుట్‌పాత్ మీన బాగా టిఫిన్స్ అవన్నీ బావుంటాయి. కాశీ చాలా పెద్దది. వారణాసి. ఇవన్నీ ఇగో కాశీ. వెల్కమ్ టు కాశీ అని రాసుంటది. ఇదంతా బయట వ్యూ అనమాట. రైల్వే స్టేషన్ బయట. ఇలంతా రోడ్లన్నీ కొంచెం వీడియో తీసుకుంటూ వెళ్ళినాము. ఎలా ఉందో కాశీ చూద్దామని. ఇదైతే బస్ స్టాపు. బస్ స్టాప్ గూడా రైల్వే స్టేషన్ పక్కనే ఉంటది. ఎక్కడికెళ్ళాలన్నా బస్సులు ఇక్కడి నుంచి ఉంటాయి. మనం అయోధ్యకెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా ఇక్కడికొస్తే ప్రతి బస్సు దొరుకుతది మనకి. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. తెలవని వాళ్ళైనా గూడా కాశీ వెళ్ళి రావచ్చు ఈజీగా. మేము ఫస్ట్ టైమే గదా! కాశీ వచ్చింది. తెలుసుకుంటూ వచ్చినాం అంతే. ఇదే సైకిల్ బాబా ఆశ్రమము. సైకిల్ స్వామి ఆశ్రమం అంటారు గదా! కాశీలో ఎవ్వరిని అడిగినా మనకు సైకిల్ స్వామి ఆశ్రమం గురించి అయితే చెప్తారు. మేమైతే 2 మంత్స్ ముందే బుక్ జేసుకున్నాం. బుకింగ్ చేసుకున్నాము. అంటే రాసుకుంటారు వాళ్ళంతే ఆన్‌లైన్ బుకింగ్ గాదు. నేము అది రాసుకొని కొంచెం అడ్వాన్స్ ఇస్తే మన కోసం అయితే రూమ్ ఉంచుతారు. ఇదే అది. సైకిల్ బాబా ఆశ్రమం. దీనికోసం వేరే వీడియో చేశానండి ఒకటి సెపరేట్‌గా. మొత్తం సైకిల్ బాబా ఆశ్రమము, ఫుడ్డు ఎట్లా అయిందనేది. ఇదైతే మేము తీసుకున్నాం గాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం చూపెట్టినా. అందరు తెచ్చి ఇది ఆఫీస్ రూమ్ అనమాట. ఆఫీస్ రూము పైన గూడా 3 ఫ్లోర్ ఉంటది. ఇక ఎవరొచ్చినా ఫస్ట్ ఇక్కడికి రావాలి. పక్కన భోజనానికి మాత్రం పక్కన దారి ఉంటది. వీళ్ళదే అది గూడా. ఇక్కడ రూమ్ తీసుకున్నా, బయట ఎక్కడ తీసుకున్నా గూడా ఇక్కడికొచ్చి భోంచేయొచ్చు. అదేం లేదు. కాకపోతే ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ భోజనం ఉంటది. మధ్యాహ్నం భోజనము, నైట్ టిఫిన్ అయితే పెడతారు. మార్నింగ్ అయితే ఏముండదు. ఇగో ఇదే ఆఫీస్ వాళ్ళది. ఇగ బయట అందరూ వెయిట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ సింగిల్‌గా వచ్చిన వాళ్ళకి గూడా రూమ్ అంటే రూమ్ గాదు. ఒక బెడ్ ఇస్తారు. లాకర్స్ ఇస్తారు. 200, 150 తీసుకుంటారు ఈచ్ వన్. వీళ్ళంతా వాళ్ళే పెద్ద హాల్ ఇస్తారు. మేమైతే రూమ్ తీసుకున్నాము. మనిషికి 300 ఏసీ రూము. ఐదుగురం గదా! రోజుకు 1500. ఇక్కడ మొత్తం అంతే ఉంది కాశీలో. ఇంకా కొంచెం అంటే హోటల్స్ అవైతే ఎక్కువుంటాయి. ఇవి ఆశ్రమాల టైపు కాబట్టి కొంచెం మనకి తక్కువ పడింది. ఎవరొచ్చినా ఇక్కడ స్టే చేయొచ్చు. దీనికోసం అయితే సెపరేట్ వీడియో చేశా. పెడతా అండి. కాశీ వీడియోలు వస్తూనే ఉంటాయి. చూడండి. మాకు తోచిన కాడికి, తెలిసిన కాడికైతే వీడియో చేసి పెట్టాము. అందరికి ఉపయోగపడతదని. ఇగో ఎక్కడ పట్టినా శివలింగాలైతే ఉంటాయి. ఎవరింట్లో పట్టినా, ఆఫీసులలో పట్టినా, ఇక్కడ కాశీలో మొత్తం శివలింగాలే. అగో వాళ్ళకి గూడా ముందల శివలింగం ఉంది. ఇదే మేము తీసుకున్న రూము. అక్కడ పోయి స్లిప్ అవి చూపిస్తే మాకు రూమ్ ఇచ్చిర్రు. పెద్ద రూమే. డబుల్ బెడ్ ఉంది. ఒక 6గురు అట్లా పడతారు. మేమైతే ఐదుగురం గదా! సరిపోయినాం మంచిగా. ఇట్లా డబుల్ బెడ్ ఉంటది. చాలా పెద్ద రూమ్‌లే. మంచిగుంటాయి రూమ్‌లు గూడా నీట్‌గున్నాయి. ఇంతవరకు కాశీలో రూమ్ ఎవరు చూపెట్టలేదు. ఫస్ట్ టైమ్ వీడియో చేసిన నేనే. అనుకుంటున్నా. వేరే వాళ్ళెవరైనా చూసిర్రేమో గానీ నేనైతే చూడలేదు. మాక్సిమం అయితే చూడలేదు. ఇగో ఏసీ ఉంటది బానే. బాత్రూమ్ అయితే బయటొచ్చింది మాకు. ఇది బాత్రూము, వాష్ బేసిన్ అయన్నీ మంచిగొచ్చినాయి. ఇదే మా రూము. ఇంగ ఇంట్లో భోజనము. మేము రూమ్‌కెళ్ళగానే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఎళ్లి భోంచేసైతే వచ్చినాము. భోంచేసి వచ్చినాక ఇంగ స్నానం చేసి ఏదన్నా దర్శనానికి అట్ట ఎళ్దాంలే అనుకోని, ఇగ ఫస్ట్ అయితే భోజనం అయితే చేసినాము. రాంగానే మేము ఇక్కడికి దిగేసరికి 1:30 అయింది తెల్లారి. 2:30కంతా భోంచేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇటైతే వచ్చినాము. గంగా నది కాడికైతే వచ్చినాము. ఫస్ట్ స్నానం చేసుకొని ఈరోజు గంగా హారతి డే 1 గదా మాది. ఫస్ట్ డే. అందరు స్నానాలు చేసుకొని గంగా హారతికైతే చూద్దామని ఉన్నాం అంతే. ఇంక ఈరోజు అంతవరకే వీడియో. ఇక్కడనే మనకి దీపాలు అమ్ముతారు. 20 చెప్తారు గానీ 10 కైనా ఇస్తారు. అవి స్నానం చేసుకొని ఆ దీపాలు నదిలో వదలొచ్చు. ఇది అశ్వమేధ ఘాట్ అనమాట. మా రూమ్‌కి దగ్గరలో ఉంది. ఇక్కడే గంగా హారతి జరుగుతది. అశ్వమేధ ఘాట్. బ్రహ్మ అంట 10 అశ్వమేధాలు చేసిండంట. 10 సార్లు అశ్వమేధాలు చేసిండంట. విష్ణుమూర్తి కిందికి దించడానికి విష్ణుమూర్తిని. ఆ ఘాట్ అంట ఇది. చాలా పవిత్రమైన ఘాట్ అంట.
మాకు తెలియకుండానే మేము ఇక్కడొచ్చి స్నానం అయితే చేసినాము. తర్వాత తెలిసింది మాకిట్లా ఇంత మంచిది ఇక్కడ అని. అందుకే ఇక్కడ గంగా హారతి కూడా ఇక్కడ బాగా చేస్తారు. మేమైతే బాగానే కొద్దిసేపు స్నానాలైతే చేసుకొని, గంగా హారతి అయితే 7కి అట్లా స్టార్ట్ అయితది. 5 కానించి 5:30 కానించే మొత్తము ప్రిపేర్ అయితుంటారు. టేబుల్స్ ఏస్తారు. అవన్నీ కడుగుతారు. జనాల్ని కూర్చోబెడతారు. మొత్తం నిండిపోతదండి. ఒక్క గింత ప్లేస్ లేకుండా నిండిపోతది. హారతి స్టార్ట్ కాంగానే మాత్రం. ఇక్కడ అన్నీ భక్తి శ్రద్ధలతో బాగా చేస్తారండి. పూజలైనా, ఏదైనా సరే చాలా భక్తి ఇక్కడ జనాలకైతే. ఏది ఇంత గాని మిస్టేక్ లేకుండా చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళైతే స్నానాలు నిమ్మలంగా అయిపోతున్నాయి మాయి. బానే చేసినాం మేము. ఇంగ అదంతా పడవలు అడ్డమున్నాయి గదా! అవతలకి పోనీయట్లేరు. బాగా ఎక్కువ వస్తుంది వాటరు. వర్షాకాలం గదా అని లోపటికి పోనీయట్లేరు. అక్కడి వరకే మనము స్నానాలు జేసుకోవాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మొత్తానికైతే మేము కాశీలో అడుగుబెట్టినాము. గంగలో స్నానం అయితే చేస్తున్నాము. ఇది కల నిజమా అనిపిచ్చింది మాకైతే. ఎన్ని రోజులో కల గదా! ఫోటోలలో అయితే వాళ్ళు రెడీగా ఉంటారు అక్కడ. 30 రూపీస్ ఇస్తే మనకు ఫోటో తీసిస్తారు. 30 రూపాయలకి ఒక ఫోటో ఇచ్చేస్తారు. రీజనబుల్‌గానే ఉంది. మేమైతే ఫోటోలు దిగినాము. కాశీలో మంచిగా టైమ్ స్పెండ్ చేసి దేవుని భక్తి చాలా అద్భుతమైన నగరం అండి కాశీ. కాశీ ఇది పార్ట్ 1. ఫస్ట్ డేనే ఇది. ఇంకా చాలా వీడియోలొస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. చాలా వీడియోలు తీసినాం కాశీలో. మణికర్ణిక ఘాట్ తీసినాము. గంగా హారతి, సైకిల్ బాబా ఆశ్రమము, ఇంకా ఆంధ్ర ఆశ్రమము అవన్నీ వీడియోలొస్తాయండి. రూమ్‌లో ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎంత ఖర్చొచ్చింది, ఏంది మొత్తం డీటెయిల్స్ తోటే నేను వీడియోలన్నీ పెడతాను. ఈయన మా నాన్న. పడవలైతే చాలా రెడీగుంటాయి. అంటే వాళ్ళు బోటు రైడింగ్ కోసం తీసుకుంటారు. ఒక్కొక్కళ్ళకి 200 అట్లా తీసుకుంటారు. ఎ మామూలుగా పెద్ద బోట్‌లయితేనేమో 100 కూడా తీసుకెళ్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బేరం చేసుకుంటారు. ఇంక మనం మాట్లాడుకొని చేసుకోవాలి. ఇదంతా ఇదే ప్రిపేర్ అయితుర్రు. ఇప్పుడే బల్లాలు అవన్నీ ఏస్తుర్రు. హారతి కోసం గంగా హారతి మాత్రం 2 కళ్ళు సరిపోవండి. అంత అద్భుతమైన హారతి. మా జన్మ ధన్యమైపోయింది అనిపించింది ఆ హారతి చూస్తే మాత్రం. అంత బావుంది. టీవీలో చూస్తామే గానీ డైరెక్ట్‌గా చూడలేదు గదా! డైరెక్ట్ చూస్తే మాత్రం ఒళ్ళు పులకరించిపోయింది. ఓం నమః శివాయ. ఇక్కడంతా శివనామ స్మరణే. ఎక్కడ చూసినా గల్లీ గల్లీకో గుడి. ఇంటి ఇంటికో శివలింగం అసలు. ఎక్కడ పట్టినా శివలింగాలు, గుళ్ళు దర్శనమిస్తాయి మనకి. ఎటు వెళ్ళు, ఏ అడుగు, అడుగు తీసి అడుగేస్తే గుళ్ళే ఉంటాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ అబ్బాయి అట్లా దిగు, ఇట్లా దిగు, ఇట్లా దిగు అని చెప్తుండే. ఒకటే సతాయిస్తుండే ఇగ. అట్లా దండం పెట్టుకుంటే వద్దులే మేము మామూలుగానే ఉంటాంలే తీయన్నాము. తీసిండు. ఆడనే రెడీగా ఉంటారు ఫోటోలలో దిగండి మేడం, దిగండి మేడం అని. సర్లే మనం ఎట్లాగా తడిసి ఉంటాం కాబట్టి తీసుకోలేం కాబట్టి వాళ్ళైతే ఎమ్మటే కడిగిచ్చేస్తారు 30 రూపీస్‌కి. ఇవన్నీ ఇగో బోట్ రైడింగ్ కోసం వెళ్తుర్రు వాళ్ళు. మేము ఎక్కిన బోట్ అయితే అది నెక్స్ట్ వీడియోలో వస్తదండి. ఇగో గంగా హారతి టైం అయింది. స్టార్ట్ అయింది గంగా హారతి. కాసేపు గంగా హారతి చూసి ఇంక రూమ్‌కెళ్ళిపోయినాము. మా డే 1 ఇలా గడిచింది. గంగమ్మలో స్నానం ఇదంతా అయిపోయింది. స్టార్టింగ్ కాంచి ఇప్పటి వరకు. ఒక లైక్ చేయండి. మిరియాల కవిత వ్లాగ్స్. ఇదే గంగమ్మ హారతి. భక్తి శ్రద్ధలతోటి చాలా భక్తితోటి చేస్తారు. కొంచెం దగ్గరకు కూర్చుంటే 100 రూపీస్, కొంచెం దూరం కూర్చుంటే 50 రూపీస్ అలా తీసుకుంటారు. మెట్ల మీద మామూలుగా కూర్చోవచ్చు. వాళ్ళ టేబుల్స్ మీద కూర్చుంటే మాత్రం డబ్బులు తీసుకుంటారు. ఓం నమః శివాయ. రేపు కలుద్దాం. బాయ్.